పరిశుద్ధత లేకుండా ఒక వ్యక్తిని దేవుడిని చూడలేడు. అందుకే యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి ధన్యత చెప్పాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, అన్నీ మంచియే. వీటన్నిటిని చూచి ఏమలే చిన్న పాపమే కదా ఉందని వదిలేడు. రాజపడ్డ దేవుడు. ఈరోజు క్రైస్తవానికి విలువ లేకుండా పోవటానికి కారణం ఏందో తెలుసా? దేవుడు ఏం పట్టించుకోడు అనుకుంటారు. దేవుడి దగ్గరకు వచ్చేది భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికే వస్తున్నారు. కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు రాజ్యం చేయాలి. నువ్వు యుగ యుగాలు సజీవులుగా బ్రతకాలి. మనం దానిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? పరిశుద్ధత కావాలి. ఎలా పడితే అలా జీవిస్తే కుదరదండి.